లోకంలో శ్రమ కలుగుద్ది. అప్పుడు మీరు చేతులెత్తేసి వెనక్కి వెళ్ళిపోకూడదు, మరలా పాపాలు చేయకూడదు. ఏమేం పాపాలు? ఆశించడం, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, నరహత్య చేయడం, తల్లిదండ్రులను అగౌరవంగా చూడటం, విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం, దేవుని యొక్క అధికారాన్ని వ్యర్థంగా ఉపయోగించడం, దేవునికి ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని చేసుకొని ఆరాధించడం, దేవుని యొక్క మాట వినకుండా వేరే యజమానులు పెట్టుకోవడం, ఎవరికి వారి యజమాని కూడా అవడం. సో ఇవన్నీ చేస్తే వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు, ఇవన్నీ చేసేస్తారు. మనందరికీ ప్రభువారు చెప్పదలుచుకున్న విషయం ఏంటో తెలుసా? లోకంలో మీరు పాపాన్ని అయితే జయించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఆజ్ఞలు అన్నీ పాటించాలి. ఎలా పాటిస్తామండి? పాటించలేకపోతున్నాము, మేమున్న పరిస్థితి ఏంటి, మేమున్న సమాజం ఏంటి, కుదరటం లేదు, శ్రమలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి అని మీరంటే ప్రభువారి సమాధానం ఏంటి? శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, ఇది మన లోకం కాదు కదా, ఇంకా ఇది అపవాది లోకమే కదా. అయితే ధైర్యం తెచ్చుకోండి, దీన్ని ఎలా జయించాలో నేను జయించి చూపిస్తున్నానుగా. ఆయన జయించాడు పాపాన్ని, అపవాదిని కూడా జయించాడు. ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదిని జయించాడు. అప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభువారిని పాపంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆయన శ్రమ కలిగింది, కష్టం కలిగింది, అడవిలో ఉన్నాడు, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతులెత్తేమంది, తప్పుడు పనులు చేయమంది, తప్పుడు మాటలు మాట్లాడమంది. దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఎగ్జాంపుల్ ఇప్పించాడు. ఏంటది? మీకు శ్రమ కలుగుద్ది, మీకు ఇబ్బందులు కలుగుతాయి, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది అపవాది లోకం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీరు జయించాలి, చేతులెత్తేసి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోకూడదు.